అందరికీ నమస్కారం। రాయదుర్గం ఎక్సైజ్ అధికారుల అండదండలతో అక్రమార్జనే ధ్యేయంగా యువకుల ప్రాణాలు బలికొంటున్న కల్లు అమ్మకందారుల గురించి ఈరోజు మీ అందరికీ తెలియజేయడానికి ఆ విషయమై ఎక్సైజ్ అధికారులు రాయదుర్గం ఎక్సైజ్ అధికారుల పైన ఆఫీసర్లు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను। కర్ణాటక విధానసభలో సండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మా బార్డర్ అయిన ఆంధ్రప్రదేశ్లో గంగలాపురం అనే గ్రామంకి బార్డర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా సిహెచ్ మిశ్రిత కల్లును అమ్ముతున్నారని చెప్పి ఆ కల్లును తాగిన యువకులు ఎంతోమంది చనిపోయినారని చెప్పి హృదయ విదారకమైన విషయాన్ని కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తావిస్తూ మన రాయదుర్గం నియోజకవర్గం గురించి ఆమె మాట్లాడినారు। దాన్ని అరికట్టమని చెప్పినారు। ఈ విషయమై ఆన్సర్ ఇస్తూ కర్ణాటక అబకారీ మంత్రి కర్ణాటక ఎక్సైజ్ మినిస్టరు 160కి పైగా ఎఫ్ఐఆర్లు కేసులు మేము బుక్ చేసినాము। అయినా కూడా ఆంధ్ర నుంచి అక్రమ రవాణా చేస్తూ ఈ సిహెచ్ మిశ్రిత అంటే క్లోరైడ్ హైడ్రేట్ మిక్స్ చేసిన కల్లును కంటిన్యూస్గా తీసుకొచ్చి కర్ణాటకలోనూ అమ్ముతున్నారు। దీన్ని అరికట్టాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం మాకు అందట్లేదు అని చెప్పి కర్ణాటక ఎక్సైజ్ మినిస్టర్ చెప్పడం శోచనీయం। రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కల్లు సామ్రాజ్యం ఈ అక్రమ కల్లు రవాణా ఏమైతే జరుగుతా ఉందో దాన్ని అరికట్టే దిశగా ఆల్రెడీ రాయదుర్గం కల్లు డిపోని సీజ్ చేయడం కూడా జరిగింది। ఇంతటితో ఈ దారుణాలు